కలిగిస్తుందని మనం చెప్పాం, ఇంతకుముందు తెలుసుకున్నాం. కళ్ళను కూడా రక్షించుకోవాలి, నోటిని కూడా రక్షించుకోవాలి. అనవసరమైన హానికరమైన దృశ్యాలను చూడకుండా కళ్ళను కాపాడుకోవాలి. అబద్ధాలు, గొడవలు పెట్టకుండా, గొడవలు మాట్లాడకుండా, మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, సమాజంలో కల్లోలం రేకెత్తించకుండా మన యొక్క నాలుకను, కాళ్ళను, చేతులను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఇక రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం కేవలం ఆధ్యాత్మిక ఆరాధన మాత్రమే కాదు. అది రంజాన్ ఉపవాసాలు శరీరానికి ఒక సర్వీసింగ్ వంటిది. అంటే ఇది శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలను బయటకు పంపి మన యొక్క జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది, మనకు ఒక క్రమశిక్షణను నేర్పుతుంది, మన ఆహారపు అలవాట్లను మంచి అలవాట్లను క్రమశిక్షణ ఇస్తుంది ఈ యొక్క రంజాన్ అనే ఈ యొక్క ఉపవాసాల సిస్టమ్. అంతేకాకుండా మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మన యొక్క ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. దారిలో ఉన్న ముళ్ళు లేదా అడ్డంకులను తొలగించడం ద్వారా సదకా పుణ్యం లభిస్తుందని మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క తాగే నీళ్లను వృధా చేయకూడదు. మరియు నీళ్ళని ఎవరైనా దాన ధర్మాలు ఎక్కువగా చేయాలంటే నీళ్ళని లేదా ఆహారాన్ని ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ, మూత్ర విసర్జన చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రదేశాలలో ఎవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారు కూర్చోవడం కానీ, ఆగటం కానీ, విశ్రాంతి తీసుకోవడం కానీ, లేదా మానవులతో పాటు ఎలాగైతే అగ్ని నుంచి జిన్నులు సృష్టించబడ్డారో ఆ యొక్క జిన్నులు కూడా కొన్ని ప్రదేశాలలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ పోయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మరి ఆగి ఆ యొక్క ప్రాంతాలను అపరిశుభ్రం చేయడం కానీ ఇది సరైన పద్ధతి కాదు అని ఖురాన్ మరియు హదీసులో ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇకపోతే చివరిగా ఇస్లాంలో ఒక నియమం ఉంది. అదేమిటంటే లా దరరా వలా దిరర్, అంటే మనకు మనం హాని చేసుకోకూడదు, మనం హాని చేసుకోకూడదు, అలానే ఇతరులకు కూడా హాని చేయకూడదు. మన మూలంగా సమాజంలో కల్లోలాలు, గొడవలు, కుట్రలు, అక్రమం, అన్యాయం, కల్తీలు మన మూలంగా జరగకూడదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో జరిగే ఇటువంటి వాటికి మనం కారణం కాకూడదు. ఇది ఇస్లాం మనకి చాలా ముఖ్యంగా నేర్పిస్తున్నటువంటి విషయం. మరి శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే అంత ఉత్సాహంగా అల్లా యొక్క ఆరాధనలు మరియు సామాజిక సేవ మనం చేయగలుగుతాం. మద్యం 5 ప్రమాదంలో పడివేస్తుందని మన యొక్క జ్ఞానాన్ని, విశ్వాసాన్ని